నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రజతోత్సవ సభ మీదనే అందరి దృష్టి ఉంది. 25 వసంతంలో అడుగు పెడుతున్న సందర్భంగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చకచకా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. మొదటి నుంచి కూడా ఈ సభ ఏర్పాట్లలో పూర్తి స్థాయిలో కూడా పర్యవేక్షిస్తూ పనులలో నిమగ్నమైన చాలా మందిని కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించిన షానభైన రాజ్ కుమార్, ఆ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ఎలా ఉన్నాయి ఏర్పాట్లకు సంబంధించి, ఏ విధంగా కొనసాగుతుంది? చాలా అద్భుతంగా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి 2001 నుంచి ఇప్పటి వరకు సభలు నిర్వహించడంలో కేసీఆర్ గారు సిద్ధహస్తులు. అట్లాంటిది ఇప్పుడు సిల్వర్ జూబ్లీ రజతోత్సవ కార్యక్రమం కాబట్టి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రజలందరూ కూడా హర్షించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 14 సంవత్సరాలు ఉద్యమ సమయం, 10 సంవత్సరాలు ప్రభుత్వం అధికారంలో ఉంది. దాదాపు ఇప్పుడు అధికారం కోల్పోయిన పరిస్థితి. ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? అంటే ఉద్యమకారులుగా వస్తారా, లేకపోతే ప్రభుత్వాన్ని కోల్పోయిన తర్వాత మళ్ళీ కేసీఆర్ రావాలని నినాదం వచ్చింది కాబట్టి మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటుంది? ప్రత్యేకించి కేసీఆర్ గారి గురించి చెప్పాలంటే కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి నాయకుడు. 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం అణువు కూడా తెలిసినటువంటి నాయకుడు. అట్లాంటి నాయకునికి తెలంగాణ ప్రజలు 10 ఏళ్ల కాలం అధికారాన్ని చేపట్టిండు. అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపించాడు. కానీ మార్పులో భాగంగా అధికారం కోల్పోవడం జరిగింది. కానీ ఇప్పుడు 18 నెలల కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వారు అవలంబిస్తున్నటువంటి పథకాలు కావచ్చు, వారి యొక్క తీరు కావచ్చు, ప్రజలకి ఇబ్బందికి గురి చేసేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. దాంట్లో భాగంగా ఇప్పుడు దానికి సంబంధించి 25 సంవత్సరాలు కూడా పార్టీ పూర్తి చేసుకున్నది. దానికోసం పెద్ద ఎత్తున కేసీఆర్ గారు సభ ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలందరూ కూడా కేసీఆర్ గారు మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు. రేపు పొద్దున కేసీఆర్ గారు ఏమి చెప్తారు అనేది వినాలని చెప్పేసి ప్రజలందరూ కూడా లక్షలాదిగా తరలి వచ్చే విధంగా ప్రణాళికలు వేసుకుంటారు. అంటే సభకు వచ్చే ప్రజల కోసం మీరు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? మంచిల విషయంలో కానీ లేదా మచ్చిక విషయంలో కానీ ఎన్ని లక్షల మందికి ఏర్పాటు చేస్తారు? టాయిలెట్ల విషయంలో కూడా ఎంత మేరకు ఏర్పాటు చేస్తారు? దాదాపు ఈ సభకు 10 లక్షల పైన జనాభా వస్తుందనే అంచనా ఉంది. దానికి రెట్టింపుగా డబుల్గా వాళ్ళకు వాటర్ కానీ, మజ్జిగ కానీ, మిగతా మహిళల కోసం ప్రత్యేకించి టాయిలెట్లు కానీ అందరి కోసం కూడా ప్రత్యేకించి ఏర్పాట్లు చేసిండ్రు. ఏ సభలో కూడా లేనటువంటి ఏర్పాట్లను కేసీఆర్ గారు ప్రత్యేకించి ఇన్ఛార్జ్ని ఇక్కడ పెట్టి వారికి అందరికి కూడా ప్రజలు ఏ కోణం కూడా ఇబ్బంది పడకుండా ప్రత్యేకించి ఏర్పాటు చేస్తున్నారు. అంటే కేసీఆర్ ప్రసంగం ఎలా ఉండబోతుంది? చాలా ఉత్కంఠగా ఇటు రాష్ట్ర రాజకీయాలు కానీ ప్రజలు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రజలే కాదు, కార్యకర్తలుగా మేము కూడా ఎదురు చూస్తున్నాం. కేసీఆర్ గారు ఎన్నో సభలలో ఎన్నో వేల చోట్ల మాట్లాడినరు. కానీ ఇది ప్రత్యేకించి బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీగా స్టార్ట్ అయ్యి బీఆర్ఎస్ పార్టీగా ఉన్నటువంటి పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీలో మీటింగ్లో ఎట్లా మాట్లాడతారు కేసీఆర్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠతో చూస్తున్నారు. నాకు తెలిసి కేసీఆర్ మాట్లాడినంటే ఆ సభకు తిరుగుండదు. కాబట్టి కేసీఆర్ గారు ప్రత్యేకించి ప్రజల్ని ఆకర్షించే విధంగా, కార్యకర్తలకు మనోధైర్యం ఇచ్చే విధంగా, అదేవిధంగా పార్టీ శ్రేణులందరినీ కూడా సమాయత్తం చేసే విధంగా ప్రత్యేకించి ప్రజలకు అభివృద్ధి బాటన ఏ విధంగా అయితే 10 సంవత్సరాలు కేసీఆర్ గారు చేసిండ్రో మరి అభివృద్ధి ఇప్పుడు జరుగుతుందా లేదా అనే దానిపైన కూడా చర్చ వచ్చే విధంగా తప్పకుండా మాట్లాడతారు. మీరు ఈ సభా ప్రాంగణంలో అంటే ఏ పనులు చేస్తున్నారు? అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా రహదారుల విషయంలో కానీ లేదా సభ ఏర్పాట్లో మీరు ఎక్కడ నిమగ్నమయ్యారు? ఎన్ని రోజులుగా చేస్తున్నారు? ప్రత్యేకించి ఈ సభ ఏర్పాటు చేయాలనే ఆలోచన రాగానే ఒక 1500 ఎకరాల భూమిని రైతుల నుంచి స్వచ్ఛందంగా సేకరించడం జరిగింది. దాన్ని 4 జోన్లుగా డివైడ్ చేసి చేస్తున్నారు. నేను కరీంనగర్కి సంబంధించి కరీంనగర్ రూట్లో వస్తున్నటువంటి ఉమ్మడి జిల్లాలకు కరీంనగర్, ఆదిలాబాద్, అట్లే నిజామాబాద్ నుంచి వస్తున్నటువంటి వెహికల్ అన్నిటి కూడా కరీంనగర్ జోన్ ఒక పార్కింగ్ ఏరియాగా పెట్టడం జరిగింది. దాన్ని పర్యవేక్షించడం జరుగుతుంది. రేపు వస్తున్నటువంటి వెహికల్ సజావుగా వచ్చి ప్రజలకు ఏ ఇబ్బంది జరగకుండా ఉండి, అదేవిధంగా వారికి సంబంధించినటువంటి వాటర్ కానీ, వారు డీహైడ్రేషన్ కాకుండా మజ్జిగ కానీ ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసి ప్రజలకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా చూస్తున్నాం. ఇక్కడ దాదాపు 20-25 రోజుల నుంచి పనిచేస్తూ వస్తున్నాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలే కాదు, ఆఖరికి ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఫైనల్ గా మీరందరూ కూడా ఒకటే చూడొచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రజతోత్సవ సభ 25వ వసంతంలో అడుగు పెడుతున్న సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన కీలక నేతలందరూ కూడా వచ్చిన పరిస్థితి కనబడుతుంది. సభ ఏర్పాట్లను పరిశీలించారు. దాంతో పాటుగా ఇక్కడ ఉండే నాయకులు కూడా కేసీఆర్ యొక్క ఉపన్యాసంపై ఆసక్తిగా ఉన్నారు. మన వెనకాల మొత్తంగా చూడొచ్చు, సభ ప్రాంగణం మొత్తం కూడా ఎంత అద్భుతంగా కూడా
సుందరీకరణ అద్భుతంగా తయారు చేశారో కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అన్న, ఆ వచ్చిందా పూర్తిగా మనకు? కూడా ఇటు మరోవైపు కూడా అటు మహిళలకు సంబంధించిన టాయిలెట్ల విషయంలో కానీ, జెండాలు కానీ, దాంతో పాటు వాహన పార్కింగ్ కానీ, ఫ్లెక్సీలు కానీ, కటౌట్లు కానీ, ఇతరత్ర కూడా చూస్తే చాలా మట్టికి కూడా ఇటు జనరేటర్ల విషయంలో కానీ అన్ని రకాలుగా, ఎందుకంటే ఇక్కడ రేవంత్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా కరెంటుకు సంబంధించిన కటకట ఉండే అవకాశం ఉంది. దాదాపుగా ఇక్కడ 100కు పైగా కూడా జనరేటర్లను ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. సో ఫైనల్ గా కేసీఆర్ సభ కోసం నేను సైతం అంతా కూడా అందరూ కదులుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఏం జరగబోతుంది అనేది మనం కూడా వేచి చూద్దాం.